అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే. మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది గల్ఫ్ కంట్రీస్‌కి వెళ్తుంటారండి. ఏజెంట్ల ద్వారా గల్ఫ్ కంట్రీస్‌కి వెళ్ళి అక్కడ నానాయాతన, నరకయాతన అనుభవించిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. ఏజెంట్ల మాటలు నమ్ముతారు. అక్కడ చాలా వరకు మనకి పనులు చేసుకోవడానికి ఉంటది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లుంటాయి, పెద్ద పెద్ద ఇళ్ళుంటాయి, షేకులుంటారు. అక్కడ వాళ్ళ ఇళ్లలో చాలా పనులుంటాయి. మంచి డబ్బులు గూడా వస్తాయి. ఇక్కడ మీ ఫ్యామిలీ గూడా కష్టాల్లో ఉంది గదా! అని జెప్పి చాలా అంటే వాళ్ళకి ఒక స్వర్గం చూపిచ్చేస్తారు. అక్కడ మీరు వెళ్తే ఒక సంవత్సరం, 2 సంవత్సరాల్లోనే చాలా అద్భుతంగా మీ జీవితం మారిపోతుంది. ఇవి ఏజెంట్లు చెప్పి నమ్మించి మోసం చేస్తారు లిటరల్‌గా ఏజెంట్లు అనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళెళ్ళేదేమో ఒక పనికి. కానీ అక్కడ చేసేదేమో వేరే పని. రీసెంట్‌గా కూడా నేను ఒకటి చూశాను ఒక వీడియో. పాపం ఒక అబ్బాయి డ్రైవరు. అతను అక్కడ గల్ఫ్ కంట్రీస్‌లో డ్రైవర్ పని కాకుండా ఇంట్లో ఉన్న పని మొత్తం చేపిస్తున్నారు. ఇంట్లో పని చేపించడమే కాదు, ఇంకా వాళ్ళ దగ్గర ఒంటెలు, గొర్రెలు ఉంటాయి కదండీ! వాళ్ళని మేపటము, ఎండలో పడి తిప్పటము ఇవన్నీ చేపిస్తా ఉన్నారు. అయ్యో! నా వర్క్ ఇది కాదు సార్. నేను ఓన్లీ డ్రైవర్‌ని. నాకు డ్రైవింగ్ వచ్చు. ఈ పని నాకు చేత కాదంటే లిటరల్‌గా కొట్టారు. దాడి చేశారు. ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. రీసెంట్‌గా కూడా మనం చూసాము. ఒక మహిళ చాలా బాధపడుతుంది. దండం పెట్టి చెప్తా ఉంది. ఇప్పుడు మస్కట్‌లో కూడా ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను. మస్కట్‌లో కడప జిల్లా రాజంపేట వాసి భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి అక్కడ మస్కట్‌కి వెళ్లారు. కానీ అక్కడ నరకం అనుభవిస్తుందామె. ఒక ఇంట్లో ఒక ఇంట్లో లిటరల్‌గా పనికి కుదిరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అక్కడ ఇద్దరో ముగ్గురో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇంట్లో ఉంటారనుకుంటే యజమాని మొత్తం ఒక 10 మంది వరకు ఉన్నారంట. వాళ్ళకి చాకిరీ చెయ్యలేక మొత్తం చచ్చిపోతున్నాను. నన్ను ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు. కాలుతో తంతా ఉన్నారు. నేనిక్కడ ఉండలేను అని జెప్పి గతంలో గూడా ఇలాంటివి చాలా జరిగినియి. ఈ వీడియోలో కూడా ఈ మస్కట్‌లో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి కూడా దండం పెట్టి అడుగుతా ఉంది. మంత్రి లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తోంది. ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో లోకేష్ గారు ఇలాంటి బాధపడుతున్నటువంటి మహిళల్ని ఆయన ఆదుకున్నారు. ఇలా బాధిత మహిళలందరినీ కూడా సేఫ్‌గా ఇండియాకి వాళ్ళ స్వస్థలానికి తీసుకొచ్చినటువంటి సందర్భాలున్నాయి. కాబట్టి లోకేష్ గారికి 2 చేతులు జోడించి ప్లీజ్ లోకేష్ గారు నేనిక్కడ చాలా బాధపడుతున్నానని చెప్పి మాట్లాడుతూ ఒక్కసారి విందాం మనం కూడా. వాళ్ళు సీఎం చంద్రబాబు నాయుడుకి, సీఎం పవన్ కళ్యాణ్ వీడియో చేస్తే బెటర్ చేయండి. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నన్ను ఏజెంట్ మోసం చేసి సాయి అని అట్లా నా పేరు భాగ్యలక్ష్మి, మాది కడప జిల్లా అని చెప్పి సాయి కేసు ఉంది. నేను చాలా కష్టంలో ఉన్నాను. చాలా బాధలో ఉంటాను. చచ్చిపోయిన పరిస్థితిలో ఉంటాను. అమ్మేసినాను. ఆ ఇంట్లో ఇవి ఉంటారంట. అమ్మేసినాను. నరకం చూపిస్తాను కాబట్టి బిల్లాయిని చెప్తాను. నాకు బాగాలేదు నాకు. ఇంతసేపు పని అంటే ఇక్కడ ఈ వీడియోలో మీరు చూస్తే ఫోన్ సెల్ఫీ వీడియో ఆన్ చేసి ఆమె చూడండి ఎంత చిన్నగా మాట్లాడుతుంది. భయంగా మాట్లాడుతుంది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఒక్కసారి ఎంత భయంతో మాట్లాడుతుందో చూడండి. అంటే యజమాని చూస్తే ఇంట్లో ఉన్నటువంటి యజమాని చూస్తే ఇక ఆ రోజు ఆమెకి నరకమే అనమాట. నువ్వు ఎవరికి వీడియో కాల్ చేస్తున్నావు? ఏం వీడియో రికార్డ్ చేస్తున్నావు? ఏం చేస్తా ఉన్నావు? ఎవరికి పంపిస్తా ఉన్నావు? అని చెప్పి చాలా దుర్మార్గంగా అక్కడ యజమానులు ప్రవర్తిస్తారు. అలాంటి సందర్భాలు కూడా జరిగాయి. అందుకే ఎక్కడ చూస్తే ఈ ఓనర్ ఎక్కడ చూస్తే ఇష్టం వచ్చినట్టుగా నన్ను కొడతారు, తిడతారని చెప్పి భయంగా ఆ ఇంట్లోనే ఏదో ఒక మూలకెళ్ళి సైలెంట్‌గా వీడియో రికార్డ్ చేసి పంపిస్తోంది. చాలా క్లియర్‌గా మనకు కనిపిస్తుంది అది చూడండి. అది భయపడుతుంది. అటు ఇటు చూస్తోంది. అది ఎంతసేపు పని ఇష్టం వచ్చినట్టుగా తిడతారు, కొడతారు. నా ఆరోగ్యం కూడా బాలేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించండి. నన్ను ఇక్కడి నుంచి సేఫ్‌గా మా ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఈ బాధిత మహిళ చాలా దీనంగా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు అక్కడ బాగుంటుంది, మంచి పని కుదురుతాం, అక్కడ రూ. 4 సంపాదించి ఇక్కడ కుటుంబానికి పంపిద్దామని చెప్పి ఎంతో ఆశతో వెళ్తారండి. కానీ అక్కడ జరిగేది వేరు. మొత్తం సీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. ఇష్టం వచ్చినట్టుగా గొడ్డు చాకిరీ చేపిచ్చి ఇక కుక్కల కంటే హీనంగా చూస్తారండి మన వాళ్ళని. అక్కడ పనిలో జాయిన్ అయిన వాళ్ళని కుక్కల కంటే హీనంగా చూసి చాలా దారుణంగా ఒక్కోసారి ఫుడ్ కూడా పెట్టరు. గొడ్డు చాకిరీ ఉదయం 10 నుంచి ఈమె చెప్తుంది మొత్తం నేను విన్నాను. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పని చేస్తానే ఉండాలంట. పని చేస్తానే ఉండాలి.
వాళ్ళకి అన్నీ వండి పెట్టాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు అంతా చూడాలి, తర్వాత వాళ్ళకి చిన్నపిల్లలు ఎవరు ఉంటే వాళ్ళని చూసుకోవాలి. గొడ్డు చాకిరి అసలు ఆరోగ్యం మొత్తం నాది పాడైపోయింది. ప్లీజ్ దయచేసి నన్ను ఇక్కడి నుంచి, నేను ఏదో అనుకొని వచ్చాను కానీ నేను ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మా ఇంటికి వెళ్ళిపోవాలి, మా ఇండియాకి వచ్చేయాలని చెప్పి వేడుకుంటా ఉంది. చాలా బాధ కలిగించే విషయం. వీరి హస్బెండ్ కూడా నాకు ఫోన్ చేశారండి. ఎలాగైనా మీడియాలో మీరు వేయండి సార్, ప్లీజ్ ప్లీజ్, ఎందుకంటే మా ఆవిడ అక్కడ చచ్చిపోద్దేమో, ఇంకా మాకు ఏమి దిక్కు లేదు సార్, దయచేసి మా ఆవిడని తీసుకురండి అని చెప్పి నాకు ఫోన్ చేసి ఆయన చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. సో నేను ఈ ఛానల్ నుంచి ప్రభుత్వానికి, మంత్రి నారా లోకేష్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సార్ మీరు చాలామందిని ఇలాంటి బాధిత మహిళలందరినీ కూడా మీరు సేఫ్గా తీసుకొచ్చారు. ఈ భాగ్యలక్ష్మిని కూడా కడప జిల్లా రాజంపేట వాసి, వీరి భర్త కూడా ఫోన్ చేసి బాగా ఏడుచేస్తూ ఉన్నాడు. ఏమీ చేయలేను సార్, అక్కడ ఓనర్స్ ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా కొడతా ఉన్నారు, తిడతా ఉన్నారు, చచ్చిపోయేలా ఉంది, ఏదో ఒకటి మీ మీడియాని ఏదో ఒకటి చేసి దయచేసి భాగ్యలక్ష్మి బాధని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేరే విధంగా, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ గారికి చేరే విధంగా చేయండి సార్. ఆయన తలుచుకుంటే వెంటనే 2 రోజుల్లో మా ఆవిడ నా దగ్గరికి వచ్చేస్తుంది, మా ఇంటికి వచ్చేస్తుంది, ప్లీజ్ అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. సో డెఫినెట్గా లోకేష్ గారు మీరు ఎంతోమందికి సాయం చేశారు, ఇలాంటి బాధిత మహిళల్ని ఆదుకున్నటువంటి పరిస్థితి ఉంది. భాగ్యలక్ష్మిని కూడా ప్లీజ్ సార్, భాగ్యలక్ష్మిని కూడా ఆమె చాలా బాధపడుతుంది, ఇబ్బంది పడుతుంది, ఆమెను కూడా సేఫ్గా ఇంటికి తీసుకురండి సార్, ప్లీజ్. మనం టీవీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.